నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము ఏదైనా ఒక ఆస్తి, ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడం కంటే ముందు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి ఒక కేస్ స్టడీ వివరించే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, సాధారణంగా భూములు రెండు రకాలు. ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్, రెండు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఏదైనా మనం అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయ భూమిని కొనుగోలు చేయాలనుకుంటే ఆ భూమి మనకి ఎవరైతే అమ్ముతున్నారో ఆ వ్యక్తికి ఎలా వచ్చింది, అతను కొనుగోలు చేశాడా లేకపోతే వారసత్వంగా వచ్చిందా, వారసత్వంగా వస్తే అతనికి ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి సంతకాలు ఉన్నాయా, వాళ్ళందరూ ఆస్తి బాగా పంపిణీ చేసుకున్నారా, అతనికి సంబంధించిన తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా ఇతనికి ఇచ్చారా. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. మరి ఇన్ఫర్మేషన్ మనకి ఎలా దొరుకుతుంది అని అంటే 1954 నుంచి 2018-19 వరకు కూడా రెండు రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్లో అడంగల్ పిలుస్తుంటాము, తెలంగాణలో పహాణి అని పిలుస్తుంటాము. రెవెన్యూ శాఖ వారు ఈ పహానీలు, అడంగల్లో నమోదు కార్యక్రమం అనేది 1954 నుంచి చేపట్టినారు. సో ఆ 1954 నుంచి నమోదైన పహానీలలో ఎవరు పట్టాదారులు, ఎవరు అనుభవదారులు, పూర్తి డీటెయిల్స్ తోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఏడాది ఎవరు అనుభవదారులుగా ఉన్నారు, ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకి భూమి ట్రాన్స్ఫర్ అయింది, ఎలా మార్పిడి జరిగింది, సో పూర్తి సమాచారం పహానీలో ఉంటుంది. కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించి పహానీలను పరిశీలన చేస్తే మనకు కొంత సమాచారం అనేది లభిస్తుంది. దాని ప్రకారంగా మనం కొనుగోలు చేసుకోవాలి. అదే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకుంటే ఆ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించి ప్రాపర్టీ ఏ ఏరియాలో ఉంది, ఎప్పుడు నాలాగా మార్చారు, ఎప్పుడు లేఅవుట్ చేశారు, ఆ లేఅవుట్ అప్రూవ్ అయి ఉందా, రైరా పర్మిషన్ ఉందా, ఈ ల్యాండ్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో గానీ లేకపోతే కోర్ట్ అండర్ ద కోర్ట్ స్టే లో గానీ ఉందా, ఇలా రకరకాల అంశాలను మనము పరిశీలన చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి. అదే విధంగా అన్ని బాగున్నాయి, కొనుక్కోవడానికి సిద్ధం ఉన్నాము, ఇంకా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. అవేంటివనంటే, మనకు అమ్మే వ్యక్తి మనకంటే ముందే వేరే వ్యక్తులకు అగ్రిమెంట్ చేసి ఉండవచ్చు, లేకపోతే వేరే వ్యక్తులకు వీలునామా రాసి ఉండవచ్చు. సో అట్లాంటి ప్రమాదం కూడా పొంచి ఉంటది. న్యాచురల్ గార్డియన్ అంటే సహజ సంరక్షకులు, పేగుబంధం కలిగిన వారిని న్యాచురల్ గార్డియన్ అంటాము. ఎవరైనా ఒక పిల్లవాడి యొక్క సహజ సంరక్షకులు ఎవరు అనంటే తల్లి, తండ్రి అవుతారు. సంతానం అనేది చట్టబద్ధంగా వివాహం జరిగి జన్మించిన పిల్లలు కావచ్చు, లేకపోతే అక్రమ సంతానం ద్వారా పుట్టినటువంటి పిల్లలు కావచ్చు. సో ఏ రకంగా జన్మించిన పిల్లలకైనా సరే తల్లిదండ్రులే సహజ సంరక్షకులుగా పిలువబడతారు. మరి సహజ సంరక్షకులలో మొదటి గార్డియన్ ఎవరు అనంటే తండ్రి మొదటి గార్డియన్ కిందికి వస్తాడు, తల్లి రెండవ గార్డియన్ కిందికి వస్తుంది. కానీ 5 సంవత్సరాల వయసు నిండని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం తల్లే మొదటి గార్డియన్ అవుతుంది. వారి వద్దనే, అంటే ఆ పిల్లలు ఆ తల్లి వద్దనే ఉండాలనేది చట్టం చెప్పే అంశం. అదే సవతి తల్లి గాని సవతి తండ్రి గాని న్యాచురల్ గార్డియన్ గా, సహజ సంరక్షకులుగా పిలువబడరు. ఇది సాధారణంగా ఒక తల్లికి తండ్రికి జన్మించిన పిల్లల విషయంలో ఈ సూత్రము వర్తిస్తుంది. అదే విధంగా దత్తపుత్రులకు సంబంధించిన విషయం తీసుకోండి. అంటే ఒక జంట ఒక పిల్లవాడిని తీసుకున్నారు, దత్తత తీసుకున్నారు అనుకోండి. దత్తత తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిల్లవాడికి దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రులు సహజ సంరక్షకులు అవుతారా, లేకపోతే దత్తత ఇచ్చిన వాళ్ళు సహజ సంరక్షకులు అవుతారా అంటే, ఎవరైతే దత్తత తీసుకున్నారో, అడాప్షన్ చేసుకున్నారో ఆ తండ్రి, అలాగే అడాప్షన్ తీసుకున్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో వీళ్ళే వాళ్లకు న్యాచురల్ గార్డియన్, సహజ సంరక్షకులు అవుతారు. కానీ పేగుబంధం కలిగినటువంటి ఆ తల్లిదండ్రులు సహజ సంరక్షకులు కారు. సో ఇది సాధారణంగా చట్టం చెప్పే అంశం. కాబట్టి ఈ పరిధిలోనే మనము ఏదైనా రైట్ కి సంబంధించి, హక్కులకు సంబంధించిన కేసులు ఫైల్ చేసినప్పుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.